5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 27వ శ్లోకము. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. తాత్పర్యము: బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. వివరణ: అటువంటి జ్ఞానికి, యోగికి మోక్షము కలుగుతుంది. ఎందుకంటే వారు బయట విషయములను లోపలికి రానివ్వరు. బయట వాటి ప్రభావము వారి అంతరంగం మీద పడకుండా నియంత్రించుకుంటారు. వారు భ్రూమధ్యములో కనుబొమ్మల మధ్య ఆజ్ఞచక్ర స్థానమున దృష్టిని కేంద్రీకరించి భగవంతుడి నుంచి ఆజ్ఞ తీసుకుంటారు. మనలాంటి సాధారణ మానవులు కూడా మన దృష్టిని కేంద్రీకరించి భగవంతుడిని ప్రశ్నిస్తే మనకి హితకరమైన సమాధానము దొరుకుతుంది. ఇది చేయడానికి ప్రాణాయామ సాధన చేయాలి. మనలోని ప్రాణ అపాన వాయువుల నిరంతరము నాసిక ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి. అటువంటి ప్రాణాయామ సాధన వలన మనలోని అజ్ఞానపు ఆవరణ ఛేదింపబడి ఆత్మజ్ఞానం వెలుగుచుమ్ముతుంది. తద్వారా మనస్సు, బుద్ధి మరియు ఇంద్రియములపై విజయము సిద్ధిస్తుంది.